నా పేరు మాన్విక. నేను 4వ తరగతి చదువుతున్నాను. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి తెరలను తొలగించుకొని తూర్పు పడమర ప్రపంచ కిరణాలు భోగి మంటలు చిన్న పెద్ద గొడ్డు గోద స్వాతాన్ని తొలగించుకొని త్యాగాన్ని అలవర్చుకొని ఉన్నంతలో అందరితో పంచుకొని సందడి చేయడమే ఈ పండుగ పరమ ఉద్దేశం. భాగ్యలక్ష్మి అందించే ధనధాన్యాలతో రైతులు శ్రామిక జనం 3 రోజులు జరుపుకునే సంబరం సంక్రాంతి పండుగ. భోగి మంటలు ముత్యాల ముగ్గులు చోదమ్మ పలకలు గాలిపటాల ఎగరవేతలు ఆలకిద్దామా. అరే మనోడా లే, భోగి మంటల దగ్గరికి వెళ్ళాలి లే. అరే మనోడా లే, భోగి మంటల దగ్గరికి వెళ్ళాలి. ఇంకొంచెం పండుకొని తాతయ్య, మనం భోగి మంటల దగ్గరికి వెళ్ళాలి లే. భోగి మంటలు అంటే ఏం తాతయ్య? కదా, సంక్రాంతి 3 రోజుల పండుగ. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడం సంక్రమం అంటారు. ప్రజలంతా పనికిరాని వస్తువులు ఒక చోట చేర్చి దానికి నిప్పంటిస్తారు. దానినే భోగి మంట అంటారు. అవును, ఇంటి ముంగిట కల్లాపి చల్లి భూమాతకు పూజ చేయడం మనం రోజు లేవగానే ఈ ముగ్గులు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే ముగ్గులు వేస్తారు. నీకు కూడా తల్లి. జయ రమణ రమణ గోవింద హరి, జయ జానకి రమణ గోవింద హరి, శ్రీమద్రణ గోవింద హరి. శుభం శ్రీరామ రక్ష, సర్వ దేవతా రక్ష, ఆరోగ్యాలతో దేవ భాగ్యాలతో శ్రద్ధగాలి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. ఎవరో ఎద్దుని తీసుకొస్తున్నారేంటి? అది ఎద్దు కాదమ్మా, అది గంగిరెద్దు. గంగ వలె మనల్ని పవిత్రం చేస్తుంది. మన ఇంటికే వస్తున్నాడు, చూస్తూ ఉండు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి సలాం కొట్టు. రాజన్న ధాన్యాలు సందుల్లో సంక్రమం, ఇంటి నిండా సంతోషం. దేశాలు పేరు మారు రోగాల. అందరూ చల్లగా ఉండాలా. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి సలాం కొట్టు. నానమ్మ వీళ్ళెందుకు ఇలా వస్తున్నారు? వీళ్ళకి కావాల్సింది మనం ఎందుకు ఇస్తాం? ప్రతి వ్యక్తిలోనూ పరమాత్ముడు ఉంటాడు. మన దగ్గర ఉన్నది 10 మందికి పెట్టాలి. మన దగ్గర ఉన్నది దానం చేయాలి. కుర్రో కుర్రు కుర్రో కుర్రు, అమ్మ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. ఓ చెల్లెమ్మ, సంక్రాంతి వెళ్ళిపోతుంది. ఆ చాటలోని బియ్యం ఈ తావిట్లో పొయ్యమ్మ. సకల సౌభాగ్య సిద్ధిరస్తు. కుర్రో కుర్రు, అమ్మ పలుకు జగదాంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. తాతయ్య, ఈయనెవరు? ఇలా ఎందుకు తయారై వస్తారు? ఈయనని జంగమ్మ దేవర అంటారు. సాక్షాత్తు శివుడే దయాకరుడై మన డమరుక నాదంతో మనలో ఉన్న భయాలన్నీ తొలగించడానికి, మన తాత ముత్తాతల ఆత్మను శాంతి చేకూర్చడానికి మన ముందుకు వస్తారు. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ. ఈవిడెవరు? ఎందుకు ఇలా తయారయ్యారు? ఈవిడేం చేస్తారు? ఈవిడ మన భూత భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో చెబుతారు. నానమ్మ, మరి నేను కూడా సోది చెప్పించుకుంటాను. సరే తల్లి.
ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. నీవు చదువుల తల్లి సరస్వతి దేవివే తల్లి. నీవు సిరులు ఇచ్చే లక్ష్మీదేవివే తల్లి. నీ పేరు మారు మోగుతుందే తల్లి. ఇక నా కానుకలు నాకిస్తే నేను వెళ్తాను. సోది చెబుతానమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది. ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనిది. తాతయ్య ఈరోజు భోగి కదా, మరి రేపేం చేస్తారు? రెండవ రోజు సంక్రాంతి అంటారు. కన్నె పిల్లలు బొమ్మల కొలువు పెట్టి ఊరంతా ప్రదర్శిస్తారు. ఉత్తరాయణం వచ్చిందంటూ పితృదేవతలకు నమస్కరించి నైవేద్యాలు, కొత్త బట్టలు పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. సంక్రాంతి తర్వాత రోజును ఏమంటారు? సంక్రాంతి తర్వాత రోజును కనుమ అంటారు. ఇది పశువుల పండుగ. పశువులను శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి వాటికి మనం కృతజ్ఞత తెలుపుకుంటాము.